హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీఎస్ఎస్ విలేజ్ ముచ్చట్లు. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకాన్ నోటిఫికేషన్ అలా పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. 2 days నుంచి అస్సలు వీడియోస్ పెట్టలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అస్సలు పని తీరడం లేదు. బ్లౌజెస్ కుట్టేటివి ఉన్నాయి అన్నమాట. అందుకని చెప్పి అవి కుట్టుకుంటా ఉండవరకే డే అంతా అయిపోతుంది. అందుకని వీడియోస్ తీసి అప్లోడ్ చేసి ఎడిటింగ్ చేయడం టైం లేదు. సో అందుకని చెప్పి వీడియోస్ అయితే తీయలేదు. ఈరోజు వీడియో వచ్చేసి రేపు వినాయక చవితి కదా, అందుకని చెప్పి తమ్లైన్లో పెట్టినట్టు అసలు గుడికి తీసుకోమంటే మా ఆయన ఎంతో బతిలాడించుకుంటాడు అన్నమాట. ఎప్పుడైనా గుడికి తీసుకుపోతే చాలా బతిలాడించుకుంటాడు. అలాంటిది మా ఆయన పెద్ద బాంబు అయితే వేసిండు మా మీద. అది ఏంటి అని చెప్పి ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. కంపల్సరీ వీడియో మొత్తం చూడండి. ఇవాళ పొద్దున్న నుంచి 2 బ్లౌజులు కుట్టిన, ఒక చీరకి ఫాల్ వేసిన, మళ్ళీ ఒక చీర కొంగులు కుట్టి ఇప్పుడైతే రెడీ అయ్యి స్నానం చేసిన అన్నమాట. స్నానం చేసి రెడీ అయినాం. ఇవాళ పొద్దున్న నుంచి గింత టైం లేదు ఫ్రెండ్స్, పని పని పని. ఎందుకంటే ఫ్రిడ్జ్ కడిగిన, ఇంకొకటి బెడ్షీట్స్, డోర్ కర్టన్స్ అన్నీ పిండినాం అన్నమాట. చూడండి బట్టలు ఎన్నైనాయో, కుప్ప చెద్దర్లు అన్నీ పిండినాం, ఫ్రిడ్జ్ కడిగిన. ఇంకొకటి చాలా అంటే చాలా పని చేసినాం. మా ఆయన నేను కూలర్లు తీసి కూలర్లు ఇంట్లో ఉండే అన్నమాట, అవన్నీ తీసి బయట పెట్టినాం. ఇదంతా సదిరినాం ఫ్రెండ్స్. రేపు వినాయక చవితి కాబట్టి మొత్తం సదిరి కడిగి అదంతా వేసినాం. ఎందుకు ఏంది అంటే మెయిన్ రీజన్, అసలు గుడికే పోని మా ఆయన ఈసారి వినాయకుడిని ఇంట్లో పెట్టుకుంటాడట. చిన్న వినాయకుడు, బుజ్జి వినాయకుడిని ఇంట్లో పెట్టుకుంటాడట. 9 days అట్లా 5 days పెట్టుకుంటారు కదా. అట్లా మేము మా పెళ్ళైన కొత్తలో ఒక వినాయకుడిని తీసుకొచ్చిన, అప్పుడు చిన్న వినాయకుడిని తీసుకొచ్చి అప్పుడు పెద్ద వినాయకుని దగ్గరనైతే పెట్టినాం అన్నమాట. కానీ ఇప్పుడైతే ఇంట్లోనే పెట్టి పూజ చేసుకుంటాడట. సో చాలా అంటే చాలా నిష్టగా కింద వండుకునుడు, ఒక్క పూట తినుడు, ఇవన్నీ ఇంకా చాలా చాలా చెప్పిండు నాకు. అవన్నీ మీతోటి షేర్ చేసుకుంటా. ఇప్పుడైతే మేము వినాయకుడిని తీసుకురావడానికి మళ్ళీ పూజ సామాను ఇంకా మాకు తెలిసినట్లు మేము చేసుకుంటామని అనుకుంటున్నాం. అన్నీ కావాలి అంటే మనకు తెలియదు పూజ విధానం. సో అందుకని చెప్పి మాకు తెలిసినట్టు మేము చేసుకుంటా అని అన్నాడు అన్నమాట మా ఆయన. అందుకని చెప్పి కొన్ని వీడియోస్ చూసి నేను కొన్ని ఐటమ్స్ తీసుకురావాలని అనుకుంటున్నా. వీడియో మొత్తం కంటిన్యూ అయితే తప్పకుండా వీడియో మొత్తం చూడండి. నేను ఏమేమి కుట్టినా అని చెప్పి మీతోటి షేర్ చేసుకుంటా. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోయాం పదండి. చూడండి ఫ్రెండ్స్, పొద్దున్న నుండి సదురుతూనే ఉన్నాం. ఇక్కడ మా ఆయన కూడా మా అత్తమ్మ కట్టెలు తెచ్చి ఇక్కడ పెట్టిందనమాట. అవి తుప్పు పట్టిపోతున్నాయి అని చెప్పి కట్టెలన్నీ ఇక్కడ చదురుతానని మొత్తం సాఫ్ చేస్తానన్నమాట. చూడండి ఈ కట్టెలు అటు చదురుతాను అన్నమాట. మొత్తం చిత్తడు ఉన్నదండి. ఇక్కడ కూలర్లు తీసి అటు పెట్టినాం. మళ్ళీ బట్టలు చూడండి ఎన్ని విండినామో. నేను ఆల్రెడీ మిషన్ కుడుతున్నా, అవన్నీ కుట్టిన తర్వాత మిషన్ అయితే కుడుతున్నా ఫ్రెండ్స్. చూడండి ఈరోజు అయితే ఎండ మంచిగా కుడుతుంది. సాపల కాంచి అయితే మంచాల నుంచి అన్నీ పిండేసినాం అన్నమాట. పిండేసిన తర్వాత ఇప్పుడే ఇంటికైతే వచ్చేసినాం. 5 అయింది ఫ్రెండ్స్. మీ ఇంటికి వచ్చే వరకు మళ్ళీ పిల్లల్ని తీసుకురావాలని చెప్పి ఆగమాగం వచ్చినాం. అక్కడ ఏం వీడియో తీయలేదు. డీమార్ట్కి వెళ్ళినాం, కొన్ని సామాన్ తీసుకొచ్చినాం, మళ్ళీ వినాయకుని తీసుకున్నాం, మళ్ళీ 21 రకాల ఆకులు, 21 పత్రి అంటారు కదా, అట్లా అవి ఉన్నాం. 50 రూపాయలకి ఇచ్చిల్లన్నమాట. సో ఏం వీడియో తీయలేదు ఫ్రెండ్స్. మేము బోర్డే లేట్ అయింది. 3కి అట్లా పోయిన అత్తమ్మ కూలికి వచ్చినాక చూపిస్తాను నేను. చూడండి వినాయకుడిని ఫేస్ అయితే కవర్ చేసి ఉన్నది, వినాయకుడు కనబడాడు. కానీ ఇప్పుడు ఏమేమి తీసుకొచ్చినా చూపిస్తా, చూసేయండి. బొజ్జ వినాయకుడిని అయితే ఇప్పుడు కవర్ తోటి ప్యాకింగ్ చేసినాం. మేము తీసుకొచ్చింది మట్టి వినాయకుడు అన్నమాట. చూడండి మంచిగా ఉందన్నమాట వినాయకుడు. ఇదేమో తెల్ల కొట్టి వస్త్రం, తెల్లని వస్త్రం. ఇవేమో ఆకులు. ఇవి తీసుకొచ్చినాం దీపానికి. ఇంకొకటి చిప్ప, ఇవి తీసుకొచ్చినాం అన్నమాట. చూసారు కదా. ఇంకా కంకులు, ఫ్రూట్స్ ఇవన్నీ ఇప్పుడు పోయి తీసుకురావాలి. చూసేయండి వీడియో. చూసారు కదా, పండ్లు, ఫలాలు అన్ని పుష్పాలన్నీ తీసుకొచ్చినాం. ఇప్పుడైతే టేబుల్ అయితే రెడీ చేస్తున్నాం. చూడండి నేను కుట్టిన బ్లౌజెస్ అయితే ఇవి అన్నీ కుట్టి రెడీ పెట్టిన వాళ్ళు వస్తే ఇవ్వడానికి. చూసారు కదా, వీడియోలో అన్నీ షేర్ చేసుకోలేకపోతున్నా, చాలా అంటే చాలా పని ఉండేది. అందుకని చెప్పి ఈ చిన్న వీడియో షేర్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.